హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. ఈరోజు డెకాయిట్ మూవీ రిలీజ్ అయింది కదా, సో దాని గురించి చూద్దాం. అసలు మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా, చూడొచ్చా చూడకూడదా అనేది ఒకసారి మొత్తం నా ఒపీనియన్ ఏంటో చెప్తాను. సో డెకాయిట్ మూవీ అయితే సూపర్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఓవరాల్ మొత్తం సినిమా చూస్తే మనం ట్రైలర్లో చూసింది ఒక స్టోరీ లాగా ఉంటుంది, అండ్ మూవీలో ఇంకొక స్టోరీ లాగా ఉంటుంది. అంటే ట్రైలర్లో నేను చూసైతే ఏంటి ఇక్కడే చూపించేశారు, మరి తర్వాత ఏమైనా ఉంటుందా ఉండదా అనే థాట్ అయితే నాకుంది. కానీ ఇప్పుడు సినిమాలో అయితే చాలా బాగా చూపించారనమాట. అంటే ఒకవేళ తీసుకెళ్ళి ఇంకొక కథ వస్తుంది అనమాట. కాకపోతే కొంచెం మధ్యలో మనకి ఎక్కడో కొంచెం ల్యాగ్ ఉన్నట్టు ఉంటుంది, ఎందుకంటే ఒక స్టోరీ రన్ అవుతూ దాని ఫ్లాష్ బ్యాక్ ఇంకొక స్టోరీ వెళ్తుంది అనమాట. సో అక్కడ అలా చూపించేసరికి మనకు కొంచెం ల్యాగ్ లాగా ఫీల్ అవ్వచ్చు. అంటే నేను ఫీల్ అయ్యాను ల్యాగ్ లాగా, మీకు అనిపించదో నాకు తెలియదు. అండ్ ఓవరాల్గా సినిమా పరంగా వస్తే సినిమా అయితే చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. అండ్ ట్విస్ట్లు ఇవన్నీ చూసుకుంటే మామూలుగా మనం అడవి శేషు గారి మూవీ అయితే సీన్కి ట్విస్ట్, సీన్కి ఇంకొక ట్విస్ట్ అలా చూస్తూ ఉంటాము. కానీ ఈ మూవీలో మాత్రం అన్ని ట్విస్ట్లు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ ఎక్స్పెక్ట్ చేసినంత ట్విస్ట్లు అయితే ఉండవు. కాకపోతే సినిమా అయితే స్టోరీ బాగుంటుంది. నార్మల్గా అయితే ఒక ప్యూర్ లవ్ స్టోరీ అన్నారు, కాకపోతే ఇది నా ఉద్దేశంలో అయితే లవ్ స్టోరీ ప్లస్ థ్రిల్లర్ ఫ్యాంటసీ మూవీ అనమాట. అన్నీ కలగలిపి ఉంటుంది. అండ్ మనకి ఓకే లవ్ స్టోరీ బాగానే ఉంటుంది, కాకపోతే మధ్యలో వేరే స్టోరీ లింక్ అయ్యేసరికి ఎక్కడో కొంచెం తేడా కొడుతుంది ఏంటా అనిపిస్తుంది. మళ్ళీ ఓకే లాస్ట్లో ఎండింగ్ క్లైమాక్స్ ఫుల్లీ ఎమోషనల్గా చూపించాడు, బాగానే ఉంది. అది క్లైమాక్స్ అయితే ఎమోషనల్గా ఉంది ఫుల్గా. ఓకే సినిమా మనం చూసినంత వరకు ఓవరాల్గా బాగుంటుంది. అండ్ బయటకు వచ్చేసరికి కూడా మంచి ఫీల్ వస్తుంది, సినిమా బాగుంది అనే ఫీలే ఉంటుంది. సో మిస్ అవ్వకోకండి. ఈరోజు ఫ్రైడే, ఎలాగో ఆఫీస్లో అవన్నీ సాటర్డే సండే ఉంటాయి. సో మంచిగా వెళ్ళి మూవీని ఎంజాయ్ చేయండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ, ఫుల్ సస్పెన్స్ మూవీ అండ్ ఫుల్ లవ్ స్టోరీ మూవీ కూడా. అన్నీ కలగలిపి ఉంటాయి అన్నమాట ఈ మూవీలో. అండ్ ఇంతే ఫ్రెండ్స్, ఇక యాక్టర్స్ వచ్చేస్తే అందరూ బాగా చేశారు. అండ్ సునీల్ గారి క్యారెక్టర్ ఉన్నంత వరకు బాగానే చేశారు. అండ్ మృణాల్ ఠాకూర్ వీళ్ళంతా బాగానే చేశారు, వాళ్ళ గురించి మాట్లాడాల్సిన పని లేదు. అండ్ అడవి శేషు గారు అయితే కిల్లింగ్ అనమాట, వన్ మ్యాన్ షో లెక్క. అదే చెప్తున్నా కదా, అంటే మన ఓవరాల్గా చాలా ట్విస్టులు ఉంటాయి ప్రతిదానికి, ఇది ట్విస్టులు అని అన్ని ట్విస్టులు అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ ఇంకొక మూవీ అనమాట, ఇంకొక జోనర్లో వెళ్తూ ఉంటుంది. అండ్ ఇంతే ఫ్రెండ్స్, మూవీ అయితే చాలా బాగుంది, వెళ్ళి థియేటర్లో చూడండి. అంతే ఫ్రెండ్స్.